కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ధర్నా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేద ఆడబిడ్డల వివాహాలకు అండగా ఈ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న సాయం వెంటనే విడుదల చేయాలని, తులం బంగారం హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపులను ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్ని గురుకులాలు మైనార్టీ కొరకు కానీ ఆదాని కొరకు కానీ ఎన్నో మైనార్టీ చదువుల కొరకు పిల్లల చదువుల కొరకు అన్ని కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇంకేం చెప్పిండు, ఇంకా చాలా కేసీఆర్ గారు ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇచ్చిండు. కేసీఆర్ గారు దానికేమో రైతు బంధు ఇచ్చిండు. ఇక నేను వచ్చినాక అన్ని డబ్బులు చేస్తా అన్నాడు. కానీ ఒకటిసారి గమనించాలి, ఆలోచించాలి. ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ఇచ్చోడ ప్రాంతంలో కేశవపట్నం అయితే ఏంది, గుండాలో అయితే చేసి ఇప్పుడు నలంచు ఏదైతే నువ్వు రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధును మోసం చేసినావు, నువ్వు అదేవిధంగా రైతు బీమాను ఇలా రైతు బీమాను ఇన్సూరెన్స్ కట్టకుండా ఇలా మొన్న ఆగస్టు 11 నాడు ఇన్సూరెన్స్ ఆగిపోయింది. ఇలా ఎవరైనా రైతు చనిపోతే ఒక్కడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరము జై కేసీఆర్, అనిల్ అన్న నాయకత్వం, అనిల్ జాదవ్ గారి సభ్యులు అనిల్ జాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పి ఆ రోజు ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఇక ముందు కూడా ఎక్కడ ప్లాట్ అమ్ముదామన్నా, ఏ చెల్లె లగ్గంకు ప్లాట్ అమ్ముదామన్నా, ఏ అక్క లగ్గంకు ప్లాట్ అమ్ముదామన్నా 10 లక్షలు ఉన్న ప్లాట్లు ఇవాళ 5 లక్షలకు కూడా పోతలేదు. కానీ ప్రతి అక్క చెల్లెలు కానీ, ప్రతి రైతు యూరియా కోసం కానీ, డిఏపి కోసం కానీ, మరి రైతు బంధు పేరు మీద మోసాలు కానీ, నిన్న మొన్న కళ్యాణ లక్ష్మి పేరు మీద మోసాలు కానీ, ఇవన్నీ కూడా 60-70 సంవత్సరాల నుంచి కోట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మన అన్ని వర్గాల వారు బాగుపడతారు అని చెప్పేసి ఎంతో మంది కొట్లాడి వాళ్ళ జీవం పోయినా కానీ తెలంగాణ రాలే. కానీ ఒకే ఒక బుల్లెట్లకు వెళ్ళిండు పక్క దోసరుడు. ఎవరెళ్ళిండు కేసీఆర్ ఏమైనా 100 కిలోలు వజన్ ఉన్నాడా? లేడు కదా, ఏం లేడు, పక్క పసలోడు. అయినా కానీ దూసుకుపోయి ఢిల్లీలోనే గద్దలని కూడా కూల్చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు మన జాతీయ పిత కేసీఆర్ గారు. ఆ రోజు భారతదేశం, మన దేశ ప్రజాస్వామ్యం, మన స్వతంత్రం కొరకు ఎవరైతే కోట్లాడినారో ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, భగత్ సింగ్ కానీ, మౌలానా అబ్దుల్ కలాం కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది యోధులు వాళ్ళు దేశం కొరకు, స్వాతంత్రం కొరకు కొట్లాడి స్వాతంత్రాన్ని సాధిస్తే దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రం కొరకు ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకులు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే మొత్తం నక్సలైట్ల పరిపాలన అయిపోతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లున్నాయి, నిధులు ఉన్నాయి, నియామకాలు ఉన్నాయని చెప్పేసి కూడా అలాంటి ప్రలోభాలు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాలు మనం అందరం కళ్ళారా చూసినాం టీవీలలో. కానీ ఇదే పక్క మనిషి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలామంది అంటూ ఉంటారు కేసీఆర్ గారు సమయం ఇయ్యలే. కేసీఆర్ గారి సమయం ఇయ్యలేక మనల్ని రోడ్డు మీద తిరగలే, సమయం ఉండి రోడ్డు మీద దిగలే. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు ఆంధ్ర పాలకులు నిండు అసెంబ్లీ సాక్షిగా అన్నారు, ఏమని, కరెంట్ తీగల వైర్ల మీద బట్టలు ఆరేయచ్చు, కరెంటు ఉండదు, నక్సలైట్ల రాజ్యం వస్తుంది, ఉద్యోగాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఏ అభివృద్ధి ఉందని చెప్పేసి చెప్తే ఆయన అంతా మనసులో పెట్టుకొని ఏమన్నాడు, ఈ ఆంధ్రలో ఏ విధంగా ఎదుర్కోవాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాత్రి పగలు కష్టపడి ఏ విధంగా మన జీవితాలు బాగుపడతాయి, రైతులను ఏ విధంగా